అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌కు తిరిగి స్వాగతం. మామూలుగానే మనుషుల్లో కొంతమంది తెలిసో తెలియకో పాపాలు, తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఈ పాపాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పాప ఫలితాన్ని దాని నుంచి తప్పించుకోవడం కోసం, ఆ కర్మలను తప్పించుకోవడం కోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు. అంటే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, పూజలు చేయడం ఇలాంటి వాటిని చేసి ఆ పాప ఫలితాన్ని నుంచి తప్పించుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా పాపాలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ పాపాల్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేసేసుకున్నారు. వారికి కర్మఫలం ఆ పాప ఫలం నుంచి తప్పించేసుకున్నారు అనుకొని మళ్ళీ అలా పాపాలు చేసుకుంటూ, తప్పులు చేసుకుంటూ ఉంటారు తెలిసి కూడా. అయితే మన పురాణాల్లో చెప్పున్నారు. ఇలాగా పాప ఫలితాలు, పాప కర్మలను తప్పించుకోవడం కోసం ఇలా ప్రాయశ్చిత్తాలు చేసుకోవచ్చు. పూజలు చేసుకుంటే, లేదు నదుల్లో స్నానం చేస్తేనో ఇలాగ పాప కర్మల నుంచి తప్పించుకోవచ్చు అని. అయితే ఇలా మళ్ళీ మళ్ళీ తెలిసి తప్పులు చేసేవారికి ఇలా పాప కర్మల నుంచి ఇలా ఆ పాప ఫలితాల నుంచి తప్పించుకోవచ్చా అన్నది ప్రతి ఒక్కరికి అనుమానం ఉంటుంది. అయితే అసలు నిజంగా మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే, పాపాలు చేసేవారు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకునేటప్పుడు అంటే ఆ ఫలం నుంచి తప్పించుకోవడానికి, పాప ఫలం నుంచి తప్పించుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు వాళ్ళ మనస్సు శుద్ధితో ఇంక మీదట ఆ తప్పు మరలా చేయను అని మనస్సాక్షిగా మార్చుకోవాలి. అంటే వారి బుద్ధిని, చెడు బుద్ధిని మార్చుకోవాలి. అలా మార్చుకొని ఎప్పుడైతే వారు ఆ ప్రాయశ్చిత్తం ఏదైతే చేసుకుంటారో అప్పుడే నిజమైన ప్రాయశ్చిత్తం జరిగినట్లు. అలా కాకుండా మనసు లోపల అలాగే ఆ బుద్ధిని ఉంచుకొని ఏదో అంటే పేరుకి పూజ చేసేసుకోనో, లేకపోతే నదుల్లో స్నానాలు చేసేసి మనం చేసిందంతా పాపాలు పటాపంచలైపోయింది, ప్రాయశ్చిత్తం జరిగిపోయింది అని మరలా తప్పులు చేస్తే అది జరిగినట్లు కాదు. అది ఆ పాప ఫలాన్ని తప్పించుకున్నట్లు కాదు. మళ్ళీ ఇలా తప్పులు చేసేవాళ్ళు తమ మనస్సుని, బుద్ధిని మార్చుకొని మనస్సాక్షిగా ఎవడైతే మారి ఇలాంటి పూజలు చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వారికి ఆ పాప కర్మలన్నవి తీరుతాయి. ఇది అసలుకి మన పురాణాలు చెబుతున్న విషయం అన్నమాట. ఇది తెలియక చాలామంది ఇలా తప్పులను, పాపాలను చేసుకుంటూనే ఉంటారు. గుళ్ళకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసేసుకొని పాపాలన్నీ కడిగేసుకున్నామని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఇప్పటికైనా మారితే బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయండి.